హాయ్, వెల్కమ్ టు దేవి టాకీస్ A to Z యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఏంటంటే నేను ఆలేరులో ఉన్నా. ఇగో రెడ్ షర్ట్ అన్న మెకానిక్, ఈ తమ్ముడేమో ప్యాగో మెకానిక్. ఇగో ఆలేరులో ఇక్కడ సర్కార్ దవాఖాన కాడ మెకానిక్ షాప్ ఉన్నది. మనోడే మిత్రుడు. ఈయన దగ్గరికి వచ్చిన ఇప్పుడు ఆయిల్ చేంజ్ చేద్దాం. బండి సుమారు ఒక 11,000 కిలోమీటర్ తిరిగింది. ఇంతవరకు ఆయిల్ చేంజ్ చేయలేదు. ఇక నాకే ఇక మళ్ళీ బండి ఖరాబ్ అవుతుందని ఇక ఈయన ఊకే చెప్తే ఈయన కోసం ఆయిల్ చేంజ్ చేస్తున్నా. 11,000 తిప్పుతా అన్న బండిని అని అంటే ఇక సరే ఆ రీడింగ్ చూపెడదాం అనుకున్నా. అది మొత్తం వేడై మొత్తం రాసి పెట్టినాము ఆయిల్ ఫిల్టర్ మీద, కానీ పోయింది. ఇప్పుడు ఆయిల్ చేంజ్ చేస్తున్నాం బండిది. మనోడు వచ్చిండు ఇక మెకానిక్. ఈ ఆయిల్ తిప్పుతా ఉండి ఇక ఆయిల్ రైట్ గిరిసా అది గేర్ ఆయిల్ ఇస్తున్నా. గేరాలు కూడా ఇప్పేస్తా. సరే, గట్టి గేర్ ఆయిల్ అవుతుంది తీరా. ఏ 11,000 అంటే ఈ అమ్మ నాకు చిత్రం అంటే చిత్రం అవుతుంది. ఒక్క కొట్టుడు కాదు బండిని సిటీలో. ఇక పైసలు జమ అవుతలేవు. ఎంత చేసినా కూడా ఇక క్యాషువల్ ఆయిల్ 2 లీటర్ కొన్నా. వారానికి ఒక జమ వేసి 1 లీటర్ కొనుక్కొచ్చిన. ఇక మళ్ళీ ఇంకోటి ఉంది, ఇది ½ లీటర్ డబ్బా, ఏది పాతది. కానీ ఇంత ఆయిల్ పోలేదు తెలుసా బండ్లే. మళ్ళీ ఆయిలే పోలే. ఎట్లా ఇంజన్ ఆయిల్ మార్చినామో అట్టే ఉన్నది. తగ్గుడు అనేది లేదు. దగ్గర ఉందా తమే ప్రభు? అదే ఓరింగ్ అట. మైపాల్ దానికి పోవాలా? ఒక మాట నేను నరేష్కి ఫోన్ చేసి అడుగుతా. నరేష్ ఏడు అడుగుతా. బండి ఎట్లుందో అట్లా. అప్పుడు 44,000 ఉండే, ఇప్పుడు ఎంత ఉందంటే 55,887 ఉన్నది ప్రజెంట్ అయితే రీడింగ్. సైలెన్సర్ మీద పడకుంటున్నా అది. అరే నేను ఆయిల్ తీద్దాం అనుకున్నా. నాకు 1 లీటర్ అవసరం ఉండే. మా తమ్ముని బండి పోతామని. మా తమ్ముది బైక్ ఉంది, ఓడదు. ఆయిల్ పోతేనే నడుస్తుంది బండి, కక్కుతుంది మొత్తం. ఇంజన్ పోయిందా ఏమంతి 50 రూపాయలు ఆయిల్ కొనుక్కొచ్చుకొని నడుపుతుంది దాన్ని. పాప మా పాటలతో కూడా లేపించిన అక్కడికి వచ్చారు బండి. గిరీష్ ఎప్పటికి కొట్టిస్తున్నాడు అట్లా. ఇటువంటి 2 టైర్లు ఇంకా నా దగ్గర గివి MRF టైర్లు అడిగిపోయినా బాబాది. యూట్యూబ్ ఆన్ చేసిన రావాలి కదా, వస్తూనే ఉంటుంది. పోయినట్టుగా బండి 2 నెలలు ఆయిల్ చేంజ్ చేయక ఎట్లుందో ఆయిల్ ఎట్లుందో అట్లా ఉంది. మళ్ళీ ఇంత కూడా కాలలే. ఇంత మంచి బండిని పట్టుకొని ఇంజన్ ఆఫ్ కండిషన్ ఉంది. మనోడు నడుపుకోక ఏదో చేసుకోవాలా ఉండాలి, కానీ ఊరికే వంకలు పెడితే నాకు కోపం వస్తుంది. ఆ గేరాలు ఉందా గట్టిది? గట్టిది రైట్.
బట్ట కావాలంటే ఒక టీషర్ట్ ఇచ్చిన పాడుగా అయితే ఒక సంచి తీసుకొచ్చింది తెలుసు అప్పట్లో అన్నీ మంచిగా ఉతికినాయి చీరలు గీరలు అన్నీ పాత బట్టలు అన్నీ ఎండ ఎట్లా కొడుతుందో ఇగో మా యాదవ నా మీద అభిమానంతో ఇంత దూరం వచ్చిండు యాదవ కోసం ఒక లైట్ కూడా కొట్టరు జరా పంపు వస్తుంది ఎండ కొడుతుంది కదా బాగా ఏదైనా బోల్ట్ కదేనా ఇటు సూపర్ వస్తుంది ఇటు ఏమైందా వెల్డింగ్ లేవా గిరాకులు లేవు గిరాకులు ఎండ కొడుతుంది పిచ్చి ఎండ కొడుతుంది దాని గురించి ఏం చేస్తాం ఏది ముట్టుకున్నా కాలిపోతుంది అబ్బా ఈ ఎండ నాకైతే హైదరాబాద్ పొద్దున్న లేస్తే ఒక పరిశాన్ సాయంత్రం అయితే ఒక పరిశాన్ యాద గన్ని పరిసరాలు ఉన్నాయి ఈ బేరం కొద్దిగా బాగుమాట తెల్లారితే దేవుడా ఏం చేద్దామన్నా కష్టమైన రోజుల్లో ఈ ఎండ పూట అదే బయటకు వెళ్ళకుండా ఉండాలి బెడ్ల పని మంచిగా ఉందా బాగుందన్నా ఇంజన్ ఊతుంది బండి ఆఫ్ చేసేప్పుడే ఊతుంది ఆడికి పోతున్నావా పొలం కాడికి అప్పుడు పోతే ఇంకా రాకపోతే పొలం కాడికి అప్పుడు పోతే ఇంకా రాకపోతే ఎండ ఈ విపరీతం కొట్టబట్టే ఏంది ఏం చేసుడో ఏం వచ్చుడో పో ఎటువైనా మీ దోస్తు పాండు వానికి పొద్దులు వేస్తే బొమ్మ మాట తెల్లాడుతూ దేవులాట అన్నట్టు వాడికి ఎన్ని పనులు ఉన్నాయి వాడు అది నడపాలనే ఊరి కోసం మిత్తి నడపాలనే మిషన్ కొన్నాడే ఊరి కోసం మిషన్ కొన్నాడు కాడు ఏదంటే హైదరాబాద్లో షాప్ పెడితే అడ్డదు అంటాడు సంగీత విద్వాంసునో లేకపోతే గాయకునో లేకపోతే కవినో అవుతుంది ఏది రాకనే కిరుటి ఏదైనా పాట రానా అభిమానుల కోసం ఆ పాట నీ అభిమానుల గురించి అభిమానం గురించి అంటే వాళ్ళు ఉన్నప్పుడు వాడితే అభిమానులు ఎవరు లేదు అభిమానులు ఉంటే వాళ్ళ ముందు వాడుతుంది ఏ మాట ఉత్తిది బ్యాగ్ అన్నట్టు ఉత్తిది పాటలు పాటలే పాడుతుంది వాళ్ళు నిజంగా పాటలు పాడుతుంది మాట్లాడుతుంది వాళ్ళు లైక్ కొడుతుండే వాళ్ళకి లైక్ కొట్టట్లేరా బండి 3 నెలల నుంచి ఎంత ఉందో అంతే ఉందో నాయలు ఇంత ఊడగల కింద నువ్వు చేస్తలేదే కొనుక్కుంటలేరా మనకు ఈ 3 చక్రాల బండి నిమ్మలంగా వస్తున్నాడు నా వీడియోలో చూస్తాడు యూట్యూబ్లో నా వీడియోలో చూస్తాడు అగో నా వీడియోలో చూస్తాడు మొన్న చాలా వరకు చేసిందన్న లీటర్ తక్కువ ఉంటుంది అది 9 గ్రాములు ఇది ఏమో లీటర్ అని చెప్పినాడు లీటర్ ఏంటి నేను గమనించలే ఇంకా వద్దాం ఇంకో హాఫ్ లీటర్ వద్దాం తీరదు మళ్ళీ తర్వాత వసుకోరాదు ఏం కూర్చుంటే తిరిగినాడు కూర్చోబడి ఆ ఫిల్టర్ ఉంటే పోయినకి రాదు నేనైతే ఆయిల్ మొత్తం చేంజ్ చేసి పెట్టేసాం అంతా అయిపోయింది విజయవంతంగా రిలీజ్ అయిపోయింది మొత్తం మీద డౌన్లోడ్ చేస్తేనే మనకు అవుతుంది మొత్తం మీద అవుతుంది రేపు మొత్తం అవుతుంది ఇది అయిపోయింది ఇంకే ఉన్నది మొత్తం అయిపోయిందా దగ్గరికి స్టార్ట్ చేయాలా బండి ఏం చేస్తున్నాం ఇప్పుడు ఆగిపోదా ఇప్పుడు అంటే ఇప్పుడు ఇంజన్ ఆయిల్ తక్కువ అయిపోతా కూడా ఆగిపోతుందా పలుతా ఉంటే
ఆ. మరి ఇంతవరకు ఇట్లా ఉండకపోయి ఆగిపోయా ఏమైందంటే కంపల్సరీ నీళ్ళు కాడుతుంది కదా ఇట్లా హీట్ అయ్యి అయిపోతుంది బండి వాచర్ చూడపోతే జనం పోవాలి జనం పోయి మన ఆగ దొరకదు అది కంపల్సరీ అనేది దొరుకుతుంది మొత్తం మీద ఆయిల్ అయితే చేంజ్ చేసి పడేసాము ఇక ఉంటా ఫ్రెండ్స్ ఎండ ఘోరం కొడుతుంది ఇప్పుడు డ్రైవింగ్ పోవాలి అసలు నాకైతే మస్తు భయమైంది బండికి ఏమవుతుంది ఏం కదా అని పెద్ద టెన్షన్ కూడా బండి ఎందుకంటే 10,000 కిలోమీటర్ దాటిపోయింది ఓకేనా ఫ్రెండ్స్ ఆ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఉంటా